హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈ వీడియోలో పంజాబ్ డ్రెస్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చెప్తాను. దానికంటే ముందుగా మనము నెక్ను క్యాన్వాస్ ఉంటుంది కదండి, అది ఎలా ప్రెస్ చేసుకోవాలనేసి నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, మనం కట్ చేసిన క్యాన్వాస్లో ఇక్కడ షైనింగ్గా ఉంటుంది వన్ సైడు. దాన్ని వచ్చేసి మనము లైనింగ్ క్లాత్ పైన ఇలా పెట్టుకునేసి ఐరన్ బాక్స్ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు గమ్ కదా అతుక్కుపోయినట్టు ఇది బాగా నీట్గా అతుక్కుపోతుందండి. ఇలా ప్రెస్ చేసుకుంటే మనము నెక్స్ కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. నాకు దగ్గర లైనింగ్ కొంచెమే ఉండడం వల్ల ఒకే క్లాత్లో ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ను ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను. సపరేట్గా అయినా ప్రెస్ చేయొచ్చు. చూడండి, ప్రెస్ చేసిన తర్వాత ఇలా రివర్స్ చేసినా కూడా అది బాగా అతుక్కొని పోయింది. ఈ రకంగా మనము నెక్ క్యాన్వాస్ను ప్రెస్ చేసుకోవచ్చు. చూడండి, బాగా అతుక్కుంది కదా, ఇలా ఉండాలండి. తర్వాత వచ్చేసి మనము ఇకపై పంజాబ్ డ్రెస్ ఫస్ట్ లైనింగ్ ఎలా స్టిచ్ చేయాలో చెప్తానండి. ఇది ఇలా తీసుకొనేసి ఫస్ట్ లైనింగ్ ఉంది కదండి, ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ లైనింగ్ ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి కింద వైపు శారీకి అంచులు కుట్టినట్లు ఇలాగా స్టిచ్ చేయాలి. వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే స్టిచ్ చేయండి. చూడండి, ఇలా మొత్తంగా కింద వైపు స్టిచ్ చేయాలి. తర్వాత మనము మెయిన్ క్లాత్ ఉంది కదా, ఈ మెయిన్ క్లాత్ని తీసుకునేసి మనం స్టిచ్ చేసిన లైనింగ్ క్లాత్ కింద వైపు స్టిచ్ చేసాం కదా, ఆ లైనింగ్ క్లాత్ని తీసుకునేసి ఇలా కరెక్ట్గా నెక్కి ఈక్వల్గా మధ్యలో పెట్టేసి మనము లైనింగ్ మొత్తాన్ని మెయిన్ క్లాత్ పైన ఇలా లూజ్ కుట్టేసుకొని మొత్తంగా కుట్టేసుకుందాము. ఇలా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేయాలి. వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా స్టిచ్చింగ్ చేయాలి. తర్వాత ఇటువైపు కూడా స్టిచ్చింగ్ చేయాలి. కంప్లీట్గా అతికిచ్చినట్టు మనకి స్టిచ్చింగ్ అనేది ఉండాలి. మీకు ఇలా స్టిచ్చింగ్ చేయడము కష్టంగా అనిపిస్తే దీనికి అన్ని వైపులా గుండు పిన్నుల సహాయంతో అలా పెట్టేసుకొని అయినా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే గుండు పిన్నులు పెట్టడం లేదు, డైరెక్ట్గా స్టిచ్ చేస్తున్నాను. ఏం లేదండి, మెయిన్ క్లాత్కు లైనింగ్ క్లాత్ను ఇలా కంప్లీట్గా అటాచ్ చేయాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ ఉంది కదండి, అదంతా నీట్గా కట్ చేసుకోవాలి. అక్కడికి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది లైనింగ్ అటాచ్ చేయడం. తర్వాత బ్యాక్ పార్ట్ లైనింగ్ను కింద వైపు ఇలా స్టిచ్ చేసుకోవాలి డబల్ ఫోల్డింగ్ పైన. అదే రకంగా దీనికి కూడా మెయిన్ క్లాత్ ఉంది కదా, ఆ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి నెక్కు చంక కంప్లీట్గా మొత్తంగా కింద వైపు అతికిచ్చినట్లు మనము లైనింగ్ను మెయిన్ క్లాత్కు అతికిచ్చినట్లు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా స్టిచ్ చేయాలి. మీకు ఈ వీడియో అర్థం కావాలంటే నా కటింగ్ వీడియోను చూడండి, తర్వాత స్టిచ్చింగ్ వీడియోని చూడండి. అప్పుడు కంప్లీట్గా నీట్గా 100% అర్థమవుతుంది. ఇలా కంప్లీట్గా మొత్తంగా లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్ను ఇలా అటాచ్ చేసి స్టిచ్ చేసేయాలి. తర్వాత ఇలా ఇటువైపు కూడా మనము నీట్గా చూసుకొని మరీ స్టిచ్ చేయాలి. లైనింగ్ కరెక్ట్గా ఉంటుంది. మెయిన్ క్లాత్ కొద్దిగా మనం ఎక్స్ట్రా కట్ చేసాము కాబట్టి నేను చెప్తున్నాను. ఫస్ట్ కటింగ్ వీడియో చూడండి, తర్వాతే స్టిచ్చింగ్ వీడియో చూడండి. నా కటింగ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఈ స్టిచ్చింగ్ వీడియో అనేది నీట్గా ఈజీగా అర్థమైపోతుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ని మొత్తాన్ని ఇలా కట్ చేద్దాము. నెక్ దగ్గర కూడా కంప్లీట్గా కరెక్ట్గా లైనింగ్ ఎంత ఉందో అంతే కట్ చేయాలి. ఇలా కంప్లీట్గా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మనము లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్కు అటాచ్ చేసాము.
ఇప్పుడు మనము ప్రెస్ చేసుకున్న క్యాన్వాస్ ఉంది కదండి, ఆ క్యాన్వాస్ని ఇలా కట్ చేసుకోవాలి. నెక్ వైపు కరెక్ట్గా కట్ చేసుకోవాలి. కొంచెం కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టకూడదు. వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేయండి. ఇలా లో వైపు మాత్రం కరెక్ట్గా క్యాన్వాస్ ఎంత ఉందో అంతే కట్ చేయాలి. బయట వైపు మాత్రము ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను పెట్టాను. ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, మనము 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ పెట్టాం కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసి మరీ స్టిచ్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచు అందుకోసమే అండి, ఫోల్డింగ్ కోసం అనేసి నేను ఎక్స్ట్రా అనేది పెట్టాను. ఇలా ఫోల్డ్ చేసి కంప్లీట్గా స్టిచ్ చేసుకోండి. అలా కొద్దిగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేస్తే మనకు షేప్ అనేది రౌండ్ షేప్ నీట్గా వస్తుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే, ఫ్రంట్ క్యాన్వాస్ ఉంది కదండి, అది కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. మనం ఇటువైపు తీసుకున్న ఎక్స్ట్రా ఎంత అయితే ఉందో అంత ఫోల్డింగ్ చేస్తూ మనము ఇలా వీడియోలో చూపించినట్లు మనము కుట్టుకోవాలి. ఇలా కంప్లీట్గా కుట్టుకోవాలి. ఫ్రంట్ది కూడా క్యాన్వాస్ మనకు స్టిచ్చింగ్ అనేది రెడీగా అయిపోయింది. ఓకే అండి, ఫ్రంట్ బ్యాక్ క్యాన్వాస్లు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నాము. వీడియోలో చూపించినట్లు చూడండి, ఇలా సీదా పైన ఇలా మిడిల్లో కరెక్ట్గా చూడండి, మిడిల్లో ఒక లైన్ వేస్తున్నాను. నెక్ మిడిల్లో అలా కరెక్ట్గా పెట్టుకునేసి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అటువైపు వదిలేయండి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ తీసుకున్నారంటే మీకు స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఇలా తీసుకునేసి 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ మనం ఎంతైతే స్టిచ్చింగ్ చేయడానికి వదులుకున్నామో అంతలో మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు క్యాన్వాస్ను పెట్టి స్టిచ్ చేయండి. ఇలా తర్వాత వచ్చేసి మనము నెక్ దగ్గర ఖర్చులు పెట్టాలి. ఈ దీనికే కాదు, ఏ డ్రెస్కైనా మనకు నెక్ దగ్గర ఖర్చులు అనేవి కామన్గా పెట్టాల్సి వస్తుంది. అలా ఖర్చులు పెడితేనే మనకు నెక్ షేప్ అనేది నీట్గా తిరుగుతుంది. చూడండి, ఇలా ఖర్చులు పెట్టి రివర్స్ చేసి మళ్ళీ నేను నెక్ పైన స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా నిదానంగా నెక్స్ దగ్గర కుట్టేటప్పుడు మాత్రం నిదానంగా కుట్టండి. ఎడ్జెస్ అనేవి ఫినిషింగ్ అనేది మనకు చాలా నీట్గా వస్తుంది. ఈ రకంగా మనము ఫ్రంట్ నెక్ అనేది స్టిచ్చింగ్ చేసాము. చూడండి, బ్యాక్ సైడు ఇలా బ్యాక్ సైడ్ మనము ఇంకా హెమ్మింగ్ చేసుకోవాలి. ఏ డ్రెస్కైనా అంతేనండి, హెమ్మింగే చేస్తారు ఎవరు కుట్టినప్పటికీ. మేము హెమ్మింగ్ చేసుకోలేమంటే స్టిచ్చింగ్ వేసుకోండి. మరొకటి 1/2 ఇంచ్ గ్యాప్లో నేనైతే హెమ్మింగ్ పెట్టాను. తర్వాత బ్యాక్ నెక్ తీసుకుంటున్నాను. ఈ బ్యాక్ నెక్ కూడా ఇలా ఫస్ట్ చెక్ చేసుకునేసి మనము నెక్ స్టిచ్చింగ్ చేయాలి. కరెక్ట్గా చూడండి, వీడియోలో ఎలా చెక్ చేస్తున్నానో అలాగా స్టిచ్చింగ్ చేయండి. ఇలా నెక్ను మొత్తాన్ని స్టిచ్ చేయండి. తర్వాత దీనికి కూడా ఖర్చులు అనేవి పెట్టండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ నెక్ కుట్టినప్పటికీ ఖర్చులు అనేవి కామన్గా పెట్టాలి. అలా పెట్టిన తర్వాత మనకు షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఫినిషింగ్ వేరేగా నీట్గా ఉండేదానికి మీకు వేరే మెథడ్ చెప్తున్నాను. చూడండి, ఇలా వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా షోల్డర్ అనేది జాయిన్ చేయాలి. చూడండి, బాగా చూడండి ఒకసారి. ఇలా
షోల్డర్ జాయింట్ అనేది చేయాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల షోల్డర్ దగ్గర ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అలా చూడండి. తర్వాత రెండో వైపు కూడా మళ్ళీ ఒకసారి బాగా గమనించండి. ఎలా పెట్టానో వీడియోలో ఎలా పెట్టానో అలాగే పెట్టేసి షోల్డర్ జాయిన్ చేయండి. చూడండి కరెక్ట్గా అలా. అలా స్టిచ్ చేయండి. ఆ తర్వాత మనము ఇలా షోల్డర్ జాయిన్ చేసినప్పుడు షోల్డర్ పై నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. చూడండి ఇలా షోల్డర్ పైన స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. చేసేటప్పుడు మనకి క్యాన్వాస్ అనేది లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాల్సి వస్తుంది. బ్యాక్ నెక్ క్యాన్వాస్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేస్తే మనకు షోల్డర్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. మీకు ఇది కష్టంగా అనిపిస్తే నార్మల్గా నా కొన్ని వీడియోలలో షోల్డర్లు ఎలా నార్మల్గా జాయిన్ చేశానో అలాగైనా జాయిన్ చేసుకోవచ్చు. అలా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసి మరి ఇలా షోల్డర్ పైన సెకండ్ షోల్డర్ పైన ఇలా స్టిచ్ చేసి బయటకు వచ్చేయాలి. ఇక్కడికి మనకు షోల్డర్ జాయింట్ అనేది ఫినిష్ అయిపోయిందండి. తర్వాత మనము చూడండి ఒకసారి రివర్స్ చేసి చూపిస్తున్నాను. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది కదండి. ఆ తర్వాత మనము హ్యాండ్స్ జాయిన్ చేద్దాము. హ్యాండ్స్ చూడండి, ఫస్ట్ మెయిన్ క్లాత్ పెట్టి దానిపైన లైనింగ్ పెట్టేసి కింద వైపు 1/2 ఇంచ్ గ్యాప్లో ఇలా నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. మరొక హ్యాండ్ కూడా ఇలా కింద వైపు ముందుగానే స్టిచ్ చేస్తున్నాను. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు రివర్స్ చేసేసి మరొక స్టిచ్ చేయండి. ఇలా వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే స్టిచ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు స్టిచ్చింగ్ వీడియో అర్థం కావాలంటే ఫస్ట్ కటింగ్ వీడియోను కంప్లీట్గా చూడండి, తర్వాత స్టిచ్చింగ్ వీడియో చూడండి. చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఇలా కంప్లీట్గా హ్యాండ్స్కు మనము జాయిన్ చేసుకునే విధానం ఇలా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేయాలి. తర్వాత మరొక హ్యాండ్ కూడా ఉంది కదా, అది కూడా ఇలాగే సేమ్ స్టిచ్ చేయండి. ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్కు ఇలా నీట్గా అటాచింగ్ అయ్యేలాగా స్టిచ్ చేయండి. పెద్ద కుట్టు పెట్టుకోండి. ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటాచింగ్ అన్నప్పుడు మనము పెద్ద కుట్టు పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది. ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని నేను కట్ చేస్తున్నాను. అలా ఫోల్డ్ చేసి మధ్యలోకి ఖర్చు పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత మనం కుట్టిన పంజాబ్ డ్రెస్ టాప్ ఉంది కదండి, దానికి హ్యాండ్స్ చూడండి, ఖర్చు దగ్గర షోల్డర్ ఉంటుంది కదా, కరెక్ట్ షోల్డర్ దగ్గర ఖర్చు పెట్టేసి కరెక్ట్గా ఇలా స్టిచ్ చేస్తే మనకు హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా ఈవెన్గా వస్తాయి. ఆ తర్వాత ఇలా రివర్స్ చేసుకొని మళ్ళీ దీన్ని కూడా ఇలాగే స్టిచ్ చేయండి. వీడియోలు బాగా చూడండి, ఎలా స్టిచ్ చేస్తున్నానో యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేయండి. ఇలా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల హ్యాండ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. తర్వాత సెకండ్ స్టిచ్ అనేది వేయాలి.
దీనికే కాదండి, ఏ హ్యాండ్ కుట్టినప్పటికీ మనము చంక దగ్గర 2 స్టిచ్చింగ్ అంటే 2 కుట్లు ఖచ్చితంగా 2 సార్లు కుట్టుకోవాలి. తర్వాత మరొక వైపు హ్యాండ్ కూడా మనము జాయిన్ చేద్దాం. కరెక్ట్గా షోల్డర్ దగ్గర మిడిల్లో నుంచి స్టార్ట్ చేయాలి. ఖర్చును షోల్డర్ దగ్గర పెట్టేసి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేయండి. ఆ తర్వాత రెండో వైపు కూడా అలాగే స్టిచ్చింగ్ చేయండి. నేను చెప్పాను కదండి, చంకలో 2 సార్లు కుట్టాలి. ఇలా ఇక్కడికి మనము హ్యాండ్స్ కూడా జాయిన్ చేసాము. నెక్ స్టిచ్చింగ్ అయిపోయింది, హ్యాండ్ జాయిన్ చేసాము. తర్వాత దాన్ని ఇలా కరెక్ట్గా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా నీట్గా ఒక టేబుల్ పైన కానీ బండ పైన కానీ అలా వేసేసి, మనం ఆల్తీ డ్రెస్తో కటింగ్ చేసాం కాబట్టి అదే ఆల్తీ డ్రెస్ని ఇలా పెట్టేసి చంక దగ్గర కరెక్ట్గా మార్కింగ్ పెట్టండి. షోల్డర్ దగ్గర నుంచి మన చంక ఎంత ఉందో అంత కరెక్ట్గా అక్కడ మార్క్ పెట్టండి. ఆ తర్వాత మన ఖర్చు దగ్గర ఉన్నాయి కదా, ఖర్చు ఉంది కదా, అక్కడ 1 ఇంచ్ లైన్ అనేది ఇలా వేసుకోండి. వేసుకొనేసి మన ఆల్తీ డ్రెస్ అనేది కరెక్ట్గా నీట్గా సర్దుతూ ఇలా పెట్టేసి మన డ్రెస్ ఎలా ఉందో ఏ షేప్లో ఉందో యాస్టీజ్ ఆ షేప్లో మార్క్ చేసేయండి. మనకు అప్పుడు నడుము షేపు కరెక్ట్గా మనకు నీట్గా వస్తుంది. మన డ్రెస్ ఎలా ఉందో యాస్టీజ్ అలాగే చూడండి. ఇలా మరొక ఈజీ మెథడ్ ఏమంటే ఇలా చూడండి, కట్స్ పాయింట్ దగ్గర ఇలా పట్టుకొనేసి కరెక్ట్గా మనకు విడుతూ ఇలా పట్టుకొనేసి కరెక్ట్గా చెక్ చేసుకొని పెట్టాలి. సీట్ దగ్గర ఎప్పుడు టైట్ రాకూడదు కాబట్టి అలా చెక్ చేసుకోవాలి. ఇలా మనకు బాడీ షేప్ అనేది ఉంది. తర్వాత ఇంకొక సెకండ్ స్టిచ్ కూడా ఎలా వేయాలనేది చెప్తున్నాను చూడండి. అక్కడి నుంచి అలా లైన్స్ వేసుకోవాలి. ఎన్ని స్టిచ్ వచ్చినప్పటికీ ఒకే లైన్లో మనకు అంటే క్లోజ్ దగ్గర ఒక్కటే ప్లేస్లో మనకు క్లోజ్ అవ్వాలి, పక్కన పక్కన రాకూడదు. చూడండి ఇటువైపు కరెక్ట్గా నేను ఎలా మార్క్ చేశానో అలా మార్క్ చేసుకొని ఎన్ని స్టిచ్చింగ్స్ అయినా వేసుకోవచ్చు మనము. తర్వాత హ్యాండ్ లూజ్ చూద్దాము. హాఫ్ హ్యాండ్స్ కాబట్టి ఇలా హాఫ్లో ఫోల్డ్ చేసేసి హ్యాండ్ లూజ్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఆ మార్కింగ్ ఈ చంకలేకి ఇలా వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే యాస్టీస్ కలపండి. ఇప్పుడు మనం ఇచ్చిన మార్కింగ్ పైన స్టిచ్చింగ్ చేసుకుందాము. ఇలా ఈజీగా మనము మార్క్ చేసుకొని కుట్టుకోవచ్చు. కరెక్ట్గా పాయింట్ ఉంది కదా, అక్కడ అలా స్టిచ్ చేసి రఫ్ చేయాలి, ఖచ్చితంగా రఫ్ చేయాలి. ఇక్కడ మాత్రం ఒకటే చోట ఉండాలి కుట్టు. ఇలా తర్వాత ఇలా సైడ్కి వెళ్ళిపోవాలి. అంటే నేను మార్కింగ్ చేశాను కదా, ఆ మార్కింగ్ వైజ్గానే మీరు స్టిచ్చింగ్ చేయండి. ఇలా 2 సైడ్స్ కూడా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆల్తీ డ్రెస్తో ఇంతకంటే ఈజీగా ఎక్కడ స్టిచ్ చేయలేరండి. నడుం షేపు బాడీ షేప్ ఎలా ఉండాలనేది కరెక్ట్గా మనం మార్కింగ్ వేసి మరీ ఈజీ మెథడ్గా చూపించాము. ఇలా చూడండి. తర్వాత ఇప్పుడు మనము కట్స్ కుట్టడం స్టార్ట్ చేద్దాము. కట్స్ కుట్టడానికి మనము ఇక్కడ ఇంకొక స్టిచ్ ఉందండి, అది వేయడం మర్చిపోయాను. మరొకసారి ఆ స్టిచ్ని వేస్తున్నాను.
ఇలా 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ వేయాలి. చూడండి, ఇలా చూడండి. కట్స్ దగ్గర జాయిన్ చేసిన తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి, ఒకే చోట స్టిచ్చింగ్ అనేది పడిందా లేదా అని. ఆ తర్వాత కట్స్ కుట్టడం మొదలు పెడదాం. కింద వైపు నుంచి ఇలా డబల్ ఫోల్డింగ్ పెట్టేసి స్టిచ్చింగ్ పెట్టాలి. ఫస్ట్ ఒక మడత, మళ్ళీ ఒక మడత ఇలా ఫోల్డ్ చేయాలి. వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి. ఇలా చూడండి, కట్స్ దగ్గరికి వచ్చామంటే జాయింట్ పాయింట్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ మనము కరెక్ట్గా ఇలా చీల్చినట్లు ఇలా పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా చీల్చినట్లు పెట్టుకునేసి స్టిచ్చింగ్ చేస్తే మనకి ఇక్కడ బాక్స్ షేప్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, ఈ కొద్దిగానే మనకు కష్టంగా ఉంటుంది. ఇది కొంచెం వచ్చేసిందంటే నీట్గా చేయొచ్చు. చూడండి, ఇలా రెండో వైపు కూడా ఇలా ఫోల్డ్ చేయాలి, డబల్ ఫోల్డింగ్ పైన. ఇలా తర్వాత కింద వైపుకి వచ్చేసరికి ఇక్కడ కూడా డబల్ ఫోల్డింగ్ పెట్టేసి డైరెక్ట్ స్టిచ్చింగ్ బయటికి రాకుండా రన్నింగ్లో ఒకేసారి స్టిచ్చింగ్ వేయాలి. ఇటువైపు కూడా ఇలా ఫోల్డ్ చేయాలి. పంజాబ్ డ్రెస్కు మెయిన్ కట్సేనండి. కట్స్, నెక్ ఇవి రెండూ వస్తే మనకు పంజాబ్ డ్రెస్ మొత్తం ఈజీగా కుట్టుకోవచ్చు. కాబట్టి మీరు కట్స్ కుట్టే విధానాన్ని కొంచెం ఓపికగా చూడండి. ఇలా చూడండి, ఫోల్డింగ్ చూడండి, ఇలా జాయింట్ దగ్గరకు వచ్చాము. కరెక్ట్గా డబల్ ఫోల్డింగ్ పైన అలా స్టిచ్చింగ్ చేసి నీడిల్ అలా కిందికి దించి తర్వాత క్లాత్ని ఇలా జరుపుకోవాలి. ఇక్కడ ఏమన్నా ఎక్స్ట్రా ఉందేమో అని కింద నుంచి ఇలా లాక్కొనేసి వేలుతో ఇలా చూడండి, వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా బాక్స్ షేప్లో మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ రకంగా మనము కంప్లీట్గా 2 సైడ్స్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒక్కసారి స్టార్ట్ చేసామంటే కంప్లీట్ కట్స్ అయిపోయేంత వరకు నీడిల్లో నుంచి మనము బయటికి రాకూడదు. అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, పర్ఫెక్షన్ బాగుంటుంది. చూడండి, ఇలా కట్స్ కుట్టేటప్పుడు మరొక ముఖ్య విషయం ఏమంటే సాగబెరకకూడదు. సాగబెరికితే కట్స్ అనేవి పుర్లుగా వంపులుగా తిరుగుతాయి. కాబట్టి సాగబెరకకుండా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయండి, బాగా వస్తుంది కట్స్. ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక రౌండ్ మొత్తంగా స్టిచ్ చేసాము. తర్వాత సెకండ్ రౌండ్ అంటే ఇలా 2 సార్లుగా కట్స్ ఉంటాయి కదండి. ఇలా సెకండ్ సారి కూడా మనము రెండవసారి కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం బాక్స్ షేప్ వేసుకున్నాము. సెకండ్ వచ్చేసరికి ఇక్కడ మనకు వచ్చేసి వి షేప్ అనేది స్టిచ్చింగ్ చేయాల్సి వస్తుంది. వి షేప్ ఫస్ట్ పై వైపు కుట్టాము, తర్వాత కింద వైపు కుడుతున్నాము. ఇలా
స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా కింద వైపు స్టిచ్చింగ్ చేస్తున్నాం కాబట్టి కింద వైపు ఇలా వి షేప్ తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా స్టిచ్ చేసుకొని బయటకు వచ్చేయాలి. అక్కడికి మనము కట్స్ అనేటివి కంప్లీట్గా కుట్టేసాము. చూడండి ఒకసారి వీడియోలో మీకోసమని దగ్గరగా ఇలా చూపిస్తున్నాను. ఇలా బాక్స్ షేప్ వచ్చింది కదండి నీట్గా. తర్వాత ఇక్కడ అనేది మనం కట్స్ దగ్గర అనేది కొద్దిగా ఫ్రీగా మూవ్ అయ్యేదానికి సిజర్ తీసుకునేసి అలా ఖర్చు పెట్టుకుందాము. ఖర్చు పెట్టుకుంటే మనకు కట్స్ నీట్గా వస్తాయి. తర్వాత ఎక్స్ట్రాగా అన్ఈవెన్గా ఉండే క్లాత్ని కట్ చేద్దాము. కట్ చేసి చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలా ఫోల్డ్ చేసి ఖర్చు పెట్టండి. ఇలా ఖర్చు పెట్టడం వల్ల నడుము దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. రెండు వైపులా కూడా సేమ్ అలాగే ఫస్ట్ సిజర్తో అలా కట్ చేసి తర్వాత అన్ఈవెన్గా ఉండే క్లాత్ను కట్ చేయాలి. ఆ తర్వాత మనము కంప్లీట్గా ఇలా చూడండి వీడియోలో చూపించినట్లు ఫోల్డ్ చేసి ఖర్చు పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే గిన మనకు ఫినిషింగ్ నడుం దగ్గర పట్టుకోవడం కానీ అలాంటివి ఏవీ లేకుండా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇక్కడికి మనము డ్రెస్ అనేది ఫినిషింగ్ కంప్లీట్ చేసేసాము. ఒకసారి దీన్ని రివర్స్ చేసి చూద్దాము. ఇలా చూడండి మనకు డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. మనం నెక్ క్యాన్వాస్ వేయడం వల్ల నెక్ స్టిఫ్గా వస్తుంది. కట్స్ కరెక్ట్గా కుట్టామంటే కంప్లీట్గా మనకు డ్రెస్ నీట్గా వస్తుంది. చూడండి కట్స్ చూడండి ఒకసారి మళ్ళీ చూడండి కరెక్ట్గా అలా ఉండాలి కట్స్. ఈ రకంగా మీరు కూడా పంజాబ్ డ్రెస్ను నా వీడియో చూసి కంప్లీట్గా కుట్టుకోండి. థ్యాంక్ యూ.